ఫీజు బకాయిలు బీజేపీ లడాయి అని చెప్పి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల దీక్ష చేస్తుండంట. మరి భారతీయ జనతా పార్టీకి అసలు విద్యార్థుల గురించి దీక్ష చేసే నైతిక అర్హత ఉందా ఒకసారి ఆలోచించాలి. 40 రోజుల పాటు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థులు ఏదైతే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయింది? ఇదే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ, ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినప్పుడు మరి విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన నైతిక అర్హత ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉండేనా? ఇవన్నిటినీ పక్కన పెట్టి 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో పేపర్ లీకులు, ఇంటర్ పేపర్ లీకు, 10th పేపర్ లీకు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీకి మరి పరుపులు దొరకలేదా దీక్ష చేయనీకి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడుకుంటా 8,000 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బకాయిలు పెట్టి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు విద్యార్థులకి రాకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరంకి వెళ్లి 300 కోట్లు అడ్వాన్స్ పెట్టి నేరుగా విద్యార్థి ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేస్తామని చెప్పి హైకోర్టుకి స్పష్టత ఇచ్చారు. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు రామచంద్రరావు ఈ దొంగ దీక్ష చేస్తుందంటే ఇది దేనికోసమో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దీక్ష విద్యార్థుల కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ తోటి దోస్తీ కోసము బీజేపీ పార్టీ దీక్ష చేస్తున్నట్టు ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసినా భారతీయ జనతా పార్టీ కేవలము నాంపల్లి ఆఫీస్ మటుకే పరిమితం అవుతుందని చెప్పని గుర్తుంచుకోవాలి రామచంద్రరావు గారు.